శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 19వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, సప్తమి తిథి రాత్రి 1:28 వరకు, తదుపరి అష్టమి. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 3:52 వరకు, తదుపరి ధనిష్ఠా నక్షత్రం. బ్రాహ్మయోగం రాత్రి 1:28 వరకు, తదుపరి ఐంద్రయోగం. విష్టికరణం మధ్యాహ్నం 1:52 వరకు, తదుపరి భవకరణం. నేటి శేష అమృత ఘడియలు తెల్లవారుజామున 5:25 ప్రారంభమై నేటి ఉదయం 7:01 వరకు, తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:15 ప్రారంభమై రేపు ఉదయం 6:52 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:24 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:06 నుండి 3:57 వరకు. నేటి వర్జ్యం రాత్రి 7:49 నుండి 9:24 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు సప్తమి తిథి సోమవారం, శ్రవణ నక్షత్రం. సోమవారానికి శ్రవణ నక్షత్రానికి చాలా విశేషమైనటువంటి సంబంధం ఉన్నది. ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క జన్మ నక్షత్రంగా ఆర్ద్రా నక్షత్రాన్ని మనకి చెప్తుంటే, స్వామి యొక్క నిరాకార రూపమైనటువంటి లింగ రూప ఆవిర్భావం జరిగినటువంటి మాఘ బహుళ చతుర్దశి రోజున ఉండేటటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం. అంటే పరమేశ్వరుడి యొక్క లింగమూర్తిగా ఆవిర్భావం జరిగినటువంటి సమయంలో ఉన్న నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఇది యథార్థంగా చెప్పాలి మనకి అంటే వెంకటాచల మహత్యాది గ్రంథాలు చూసినట్లయితే వెంకటేశ్వరుడి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రంగా చెప్పబడుతుంది. అంటే ఇటు విష్ణుమూర్తి యొక్క జన్మ నక్షత్రం, ఈశ్వరుడి యొక్క జన్మవారమైనటువంటి సోమవారం. ఈ సోమవారం నాడు సోమార్థధరుడైనటువంటి శంకరుని ఆరాధించడం విశేషం. అయితే ఈ శ్రవణ నక్షత్రం సోమవారం ఈ మేలి కలయికను చాలా విశేషంగా చెప్పబడుతుంది. మనకి కార్తీక మాసంలో వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రం సోమవారాన్ని కూడా కోటి సోమవారం అని కూడా మనకి సంబోధిస్తుంటారు. అయితే ఈ వైశాఖ మాసంలో శివారాధనకు విష్ణారాధనకు చాలా ప్రాధాన్యత చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజున సోమవారం శ్రవణ నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం. శివ దర్శనం, శివనామ స్తోత్ర పారాయణ, శివ దర్శనం విశేషమైన ఫలితాలను అందజేస్తుంది. అటువంటి శివకేశవుల యొక్క దివ్యకృప మన ప్రేక్షకులందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని భావిస్తూ హరిహర నామస్మరణ పురస్సరంగా స్వస్తి శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరిస్తే సర్వ కార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారు ఏ సంఖ్యని అదృష్ట సంఖ్యగా నేటికి కలిగి ఉండబోతున్నారో ఆ విశేషాన్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ సప్తమి, సోమవారం, నక్షత్రం శ్రవణం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, చంద్రుడు మకరంలో, కుంభంలో రాహువు, మీనంలో శుక్ర శనులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండి తీరవలసిందే. ఏ విధమైన ఇబ్బందులు కలగవు, ప్రతికూలతలు ఉండవు. కానీ కొద్ది జాగ్రత్తగా వ్యవహరించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వివాహాది నిశ్చయాన్ని ప్రకటించబోయే ముందు 1-2 మార్లు విచారించి ఆ మీదటే నిర్ణయాన్ని తెలపడం అత్యవసరం.
ఎవరితోనూ ఘర్షణ వాతావరణం లేకుండా ఉండేలా నిదానమైనటువంటి శైలిలో మాటలు మాట్లాడడం అవసరం. శారీరకమైనటువంటి అనారోగ్యం పెరగకుండా ఉండేందుకు వైద్య పరీక్షలు చేయించుకోవడం అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి అంశం. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మజలంతో అభిషేకించినట్టయితే వివాదాలు పూర్తిగా తొలగిపోయి వ్యాపారంలో ఆర్థిక స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాక్ చాతుర్యం విశేషంగా ఉంటుంది. దాడి చేయడానికి వచ్చినటువంటి శత్రువునైనా సరే పాదాల మీద పడేలా చేసుకోగలిగినటువంటి వాక్ నైపుణ్యం ఉంటుంది. పై అధికారులు వీరిని విశేషంగా ఆదరించే అవకాశం చాలా చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరితోనూ వ్యతిరేకించేటటువంటి ఆలోచన ఏమాత్రం ఉండదు. ఎవరి మాటకి ఎదురు చెప్పరు. కానీ వారందరినీ కూడా అనుకూలుగా చేసుకోగలిగినటువంటి నైపుణ్యం వీరికి సొంతం అవుతూ ఉంటుంది. శారీరకమైనటువంటి అనారోగ్యం పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం అతి ముఖ్యం. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వరుణ్ణి కుంకుమ జలాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలమైనటువంటి ధోరణిలో ఉంటారు. ఎవరితోనూ విరోధ భావాన్ని కలిగి ఉండరు. తల్లిదండ్రుల్లో తల్లి పట్ల పెద్ద గొప్పదైనటువంటి గౌరవాన్ని చూపించలేకపోవచ్చు. ఈ రోజుకి మాత్రం ఏ విషయాన్నైనా సరే గుంపనగా ఉంచుకోవాలి, ఉండాలి అనే తీరు ఆలోచనతో ఉంటారు. దాంపత్యంలో పెద్ద చక్కనైనటువంటి అనుబంధం ఉండే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా సర్దుకుపోయే తీరు గోచరిస్తూ ఉంటుంది. కుటుంబంలో సంతానానికి మాత్రం విశేషమైనటువంటి ప్రాధాన్యాన్ని ఇస్తారు. వారి విద్యా విశేషానికి మరింత ఖర్చు చేస్తూ ప్రతిభ ఆధిక్యం కోసమని కృషిని చేస్తూ కనిపిస్తారు. సొంతంగా ఇంటిని సంపాదించుకోవాలనే ఆలోచనతో ప్రతి విషయంలోనూ కూడా పొదుపు సూత్రాన్ని పాటిస్తూ ఉంటారు. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు దాక్షారామ భీమేశ్వర స్వామిని తెల్లనైనటువంటి పుష్పాలతో అర్చించినట్లయితే ఆకస్మికమైనటువంటి శుభవార్తని ఆర్థిక లాభంతో వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ అకస్మాత్తుగా వస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇంట్లో ఎవరైనా ప్రయాణించడం కానీ, లేదా ఎవరి శుభకార్యానికో వెళ్ళవలసిన పరిస్థితి కానీ, ఇటువంటివి ఏవైనా సరే అకస్మాత్తుగా అప్పటికి అప్పుడు వచ్చేటటువంటి కారణంగా తాము అనుకున్నటువంటి కార్యక్రమాలు అనుకున్న సమయానికి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఆర్థికమైనటువంటి ఖర్చు కూడా అకస్మాత్తుగా ఒకసారి నెత్తి మీద పడేటువంటి సందర్భంగా కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉండొచ్చు. ఇంట్లో ఉండే యంత్రాలు, వాహనాలు, ఇతరమైనటువంటి గృహోపకరణ వస్తువులు అన్నీ ఒకసారి మరమ్మతుకు వచ్చేటటువంటి కారణంగా కొన్ని మాత్రమే చేయించగలుగుతారు. కొన్నిటిని చేయించడానికి ఆర్థికమైన శక్తి సరిపోకపోవచ్చు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన తప్పక కలుగుతుంది. ఆర్థిక లాభం విశేషంగా ఉండేలా. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో కొద్ది రాజీ పడ్డట్టయితే అనేకమైనటువంటి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రత్యక్షమైనటువంటి నియమాలని, నిబంధనల్ని పెడుతూ ఏమాత్రపు రాజీ పడకపోయేటటువంటి కారణంగా వివాహాలు కొద్ది ఆలస్యం జరిగే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా సంతానం ఎదిరింపుతనంతో ఉండే కారణంగా మానసికంగా కొంత అస్తవ్యస్త స్థితి ఏర్పడవచ్చు కుటుంబంలో ఉండే అందరూ కూడా మంచి సంపాదనలే అయ్యేటటువంటి కారణంగా ఆర్థికంగా ఏమాత్రపు లోటు
లేకుండా ఉండగలుగుతారు. సంతానం వేరువేరు ప్రదేశాల్లో ఉన్నటువంటి కారణంగా వారి యోగక్షేమాలను విచారించడం కోసమని దూర భార ప్రయాణాలని చేయవలసి రావచ్చు. అంతంత మాత్రంగానే ఉండేటువంటి తల్లిదండ్రుల ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినే అవకాశం స్పష్టంగా ఉండొచ్చు. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే గ్రహదోషాలు తిరిగిపోయి నూతన ఉద్యోగం లభించే అవకాశం ఉండొచ్చు. నిరుతి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే దూరపు ఆలోచన మరింతగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. గ్రంథ పఠనానికి అతి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యాన్ని ఇస్తూ కనిపిస్తారు. ఎక్కువ సమయం గ్రంథాల మీద కేంద్రీకరిస్తుండేటటువంటి కారణంగాను, అలాగే చేపట్టినటువంటి పనుల్లో విశేష ప్రతిభని చూపించడం కోసమని తాము పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లోనే ఎక్కువసేపు ఉంటున్నందువలన కుటుంబంలో కొంత చిరుబురులు ఏర్పడే అవకాశం ఉండొచ్చు. దాంపత్యంలో తాత్కాలికమైనటువంటి స్పర్ధ ఏర్పడే అవకాశం ఉండొచ్చు. ఇంటికి వచ్చినటువంటి మిత్రులు, బంధువులు, ఆత్మీయులైన వారే కుటుంబ సభ్యుల్లో అనవసరమైనటువంటి అపోహలను ఏర్పాటు చేసే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఇంటికి వచ్చిన ఎవరి గురించైనా కుటుంబానికి సంబంధించిన విషయాలు తెలియకుండా ఉండేలాగా తగినటువంటి భద్రతా ప్రమాణాలని, జాగ్రత్తల్ని పాటించడం అత్యవసరం. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామివారిని 5 విధాలైనటువంటి పుష్పాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా ఆర్థికమైన చిక్కుముడి వీడి ఆర్థిక లాభం కలగచ్చు. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని ఆచితూచి మాట్లాడడం సరైనటువంటిదే అయినప్పటికీ కూడా ఖండితంగా తెగ్గొట్టి మాట్లాడే అవకాశం ఉండొచ్చు. అది శత్రుజనుల సంఖ్యని పెంచేదిగా ఉండొచ్చు. నూతనమైన గృహాన్ని కొనుక్కోవాలనేటువంటి ఆలోచన బలంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి స్తోమత అంత లేకపోయేటటువంటి కారణంగా మానసికమైనటువంటి నిరాశకు గురవుతూ ఉండొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకోవాలనే ఆలోచన కలిగినా కూడా అది ఏ విధంగానూ మంజూరయ్యే అవకాశం లేకపోయేటటువంటి నియమ నిబంధనల కారణంగా మానసికంగా అసంతృప్త భావనతో ఉండొచ్చు. సోమవారం సందర్భంగా తులారాశి వారు శ్రీరామలింగేశ్వర స్వామి వారిని చెరకు రసంతో అభిషేకించినట్టయితే ఆరోగ్యం కుదుటపడి ఆర్థికమైన లాభం కలిగే అవకాశం విశేషంగా ఉంటుంది. వాయువ్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే తప్పక తాము స్థాపించినటువంటి వ్యాపార సంస్థ పని మీద విదేశాలకు వెళ్ళవలసిన అవసరం రావచ్చు. కానీ తాత్కాలికమైనటువంటి కొన్ని కుటుంబ పరిస్థితుల కారణంగా, అభ్యంతరాల కారణంగా వెళ్ళలేకపోవచ్చు. ఆ కారణంగా రావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆర్థిక లాభం రాకపోవచ్చు. ఆ ఆర్థిక లాభం లేనటువంటి కారణంగా మానసికంగా కొంత అస్తవ్యస్త స్థితికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. ఉండేటటువంటి ఆర్థిక సంపన్నులైన వారు కొందరు ఈ సంస్థలో భాగస్వామ్యం కోసం ప్రయత్నాన్ని ప్రారంభిస్తూ ఉండొచ్చు. వారెవరికీ కూడా భాగస్వామ్య అవకాశం ఇవ్వకపోతూ ఉండడంతో మానసికమైనటువంటి వ్యతిరేకత కారణంగా సంస్థకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉండొచ్చు. అవకాశాలున్నాయి. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామి వారిని బంగారం ముంచినటువంటి జలంతో అభిషేకించినట్లయితే తప్పక నూతన గృహ లాభం కలగచ్చు. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుటుంబానికి సంబంధించినటువంటి సంతానానికి విశేషమైనటువంటి విద్యా ప్రతిభ కలగాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి సంస్థ నుండి అంతకంటే ఎక్కువైనటువంటి గొప్ప సంస్థలు చేర్చడం అనేది జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులెవరికీ ఆ విధానం నచ్చకపోవడం, వీరొక్కరు మాత్రమే ఆ నిర్ణయాన్ని చేసి మరో సంస్థలో వారిని చేర్పించడం
ఏమాత్రం నచ్చనటువంటి కారణంగా కుటుంబంలో తాత్కాలిక అశాంత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో మొగమాటాన్ని పాటించడం అనేది ఏమాత్రము లేనటువంటి కారణంగా ఎంత పడితే అంత మాట్లాడే కారణంగా కుటుంబంలో ఐకమత్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం బలంగా గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామి వారిని అర్చించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ లాభం, ఆర్థికమైన వేతనాధిక్యంతో లభించవచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్నది మాత్రమే సాగించుకోవాలనే ఆలోచనతో ఉంటారు. పట్టు ఏమాత్రం విడవకుండా ఉంటారు. ఆర్థికమైనటువంటి నష్టం వస్తున్నప్పటికీ కూడా అదే వ్యాపారంలో కొనసాగే ఆలోచనతో ఉంటారు. వ్యాపారానికి సంబంధించినటువంటి వినియోగదారులందరూ కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా ఆ మాటని వినేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబంలో ఉండే మొత్తం కుటుంబానికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన కలిగినప్పటికీ వ్యాపారం మాత్రమే ముఖ్యమైన ఉద్దేశంతో ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇయ్యలేకపోతారు. ఆ కారణంగా అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా మధ్యమైనటువంటి వైద్య పరీక్షను చేయించుకోవడం అవసరం. అంతేకాక వ్యాపార సంస్థకి కావాల్సినటువంటి అన్ని అనుమతుల్ని ప్రభుత్వం నుండి పొందడం మరింత అవసరం అనే యథార్థాన్ని మర్చిపోకూడదు ఈ రాశివారు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు సాక్షాత్తు శివుణ్ణి తేనెతో అభిషేకించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా రావలసిన బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా గట్టినంగా ఉండగలుగుతారు. ఎప్పుడో పితృపితామహ ఆర్జితమైనటువంటి భూముల్ని అలాగే ఇళ్ళని అమ్మాలనే ఆలోచన ఏమాత్రము కలిగి ఉండరు. అన్నదమ్ములు అపచెల్లెళ్ళ మధ్య సయోధ్య మరింతగా ఉండేటువంటి కారణంగా అన్నిటినీ సక్రమంగా ఎవరి మటుకు వారు పరిశీలిస్తూనే ఉంటారు. భౌతికంగా అక్కడికి వెళ్ళి ముఖ్యంగా బంధుమిత్రుల ప్రేమభావాన్ని చూపిస్తారు. ఆత్మీయుల పట్ల అన్యోన్య భావంతో ఉంటారు. సంతానాన్ని దూర ప్రాంతాల్లో చేర్చాలనే ఆలోచనని మానుకుని దగ్గర ప్రాంతాల్లోనే ఉత్తమ విద్యా సంస్థలో చేర్చి వారి విద్యా ప్రతిభని పెంచేటటువంటి అన్ని విధాలైన జాగ్రత్తల్ని తీసుకోగలుగుతారు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని తెల్లని పుష్పాలతో పూజించినట్లయితే తప్పక నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. న్యాయస్థానంలో తమది తప్పక గెలుస్తుందనేటువంటి స్థిరమైన విశ్వాసంతో ఉంటారు. న్యాయాధిపతులైనటువంటి వారు కూడా యథార్థమైనటువంటి అభియోగాన్ని గుర్తించినటువంటి కారణంగా అనుకూలమైనటువంటి భావంతో ఉండగలుగుతారు. వీరు గో సేవని విశేషంగా చేస్తూ ఉండొచ్చు. ఆ కారణంగా కూడా అన్ని విధాలైన అనుకూలతలు ఉండొచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన కలిగి క్షేత్ర సందర్శనానికి అలాగే దైవాలకి సంబంధించిన మొక్కుబడులు తీర్చుకోవడానికి ఇంతటి కార్యపు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వెడుతూనే ఉంటూ దైవ అనుగ్రహాన్ని విశేషంగా పొందే అవకాశానికి నోచుకుంటారు. సోమవారం సందర్భంగా మీన రాశి వారు పార్వతీ పరమేశ్వరుణ్ణి కొబ్బరి నీళ్ళతో అభిషేకించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి కలిగి ఆగిన పనులన్నీ తప్పక శీఘ్రమైన కదలికతో పాటు ఆర్థిక లాభాన్ని కలిగించేవిగా కావచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు సోమవారం సందర్భంగా శివానుగ్రహం ద్వారా అన్ని సమస్యలు అధిగమించటానికి, శుభము లాభము చేకూరటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో
నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సోమవారం సందర్భంగా ఆవు పెరుగుని ఒక తెలుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగట్టి గట్టిగా పిండి నీళ్లు మొత్తం పొయ్యేలాగా చేసి ఆ వస్త్రంలో ఉన్నటువంటి ఆ తెల్లటి ముద్దను తీసుకొని దాన్ని శివలింగంలాగా చేసి పూజా మందిరంలో ఉంచి దానికి పూజ చేసినట్లయితే క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే ఆదాయ మార్గాలు పెరగాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా, రావలసిన ధనం సకాలంలో చేతికి అందాలన్నా సోమవారం నుంచి ప్రారంభించి 21 రోజుల పాటు ప్రతిరోజు నవగ్రహాలకు 21 ప్రదక్షిణలు చేయాలి. అలా వరుసగా 21 రోజులు చేయాలి. 21వ రోజు గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు శివాలయ ప్రాంగణంలో నవగ్రహాలకు సమీపంలో ఎవరికైనా పంచిపెట్టాలి. ఇలా 21 రోజుల పాటు చేస్తే జాతకంలో ఉన్న దోషాల తీవ్రత తగ్గి ఆర్థికంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది, ధన మార్గాలు పెరుగుతాయి, రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది. అలాగే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు తొలగింపజేసుకోవాలన్నా, ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్లు రావాలన్నా సోమవారం శివాలయానికి వెళ్ళి 5 కొబ్బరికాయలు శివాలయంలో కొట్టి ఆ తర్వాత ఆవు పెరుగుతో కొబ్బరి నీళ్లతో శివుడికి అభిషేకం చేయించుకొని దానితో పాటు గృహంలో కూడా వృషభవాహనుడైనటువంటి పరమేశ్వరుడి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచి ఆ వృషభవాహనుడైన పరమేశ్వరుడి చిత్రపటానికి గన్నేరు పూలతో కానీ తుమ్మి పూలతో కానీ పూజ చేసి చిమ్మిలి నివేదన చేయాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానం సోమవారం పాటిస్తే అర్హతకు తగిన ఉద్యోగం లభించడంతో పాటు ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించడానికి, వ్యాపార సమస్యలు ఉన్నవాళ్ళు వ్యాపారంలో బాగా లాభాలు రావటానికి, వ్యాపారంలో పోటీ తట్టుకొని నిలబడటానికి, అత్యున్నత స్థాయికి వ్యాపారంలో ఎదగటానికి సోమవారం సందర్భంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న కాలభైరవుడికి పాలు నైవేద్యంగా సమర్పించండి. కాలభైరవ దర్శనం చేసుకొని పాలు నైవేద్యం సమర్పించి ఆ తర్వాత 9 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి శివాలయ ప్రాంగణంలో పాలు కానీ తీపి పదార్థాలు కానీ పంచిపెట్టండి. అలా చేయటం ద్వారా వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన అభిషేకం పాతాళ జల అభిషేకం అని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. పాతాళ జలాభిషేకం అంటే ఏంటంటే బావి నీళ్లతో శివుడికి అభిషేకం చేయటం అని అర్థం. బావి నీళ్లను పాతాళ జలం అంటారు. బావి నీళ్లు తెచ్చుకొని సోమవారం రోజు ఆ బావి నీళ్లలో కొద్దిగా గంగాజలం కలుపుకొని ఆ బావి నీళ్లతో అభిషేకం శివుడికి చేసినట్లయితే మనోభీష్టాలన్నీ త్వరగా నెరవేరుతాయి, అన్ని రకాల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అన్ని గండాలు ఆపదలు తొలగింపజేసుకోవటానికి, అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవటానికి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకొని శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి శివుడి చుట్టూ 8 ప్రదక్షిణలు చేసి రావాలి. దీనివల్ల అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గృహంలో శుభకార్యక్రమాలు తొందరగా జరగాలంటే, శుభకార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలంటే, శుభకార్యక్రమాలకు అవసరమైన ధనం సకాలంలో సమకూరాలంటే అన్నంలో కేసరి బాతు కలిపి శివుడికి శివాలయంలో సోమవారం నివేదనగా సమర్పించాలి. దీన్ని శాల్యాన్నం అనే పేరుతో పిలుస్తారు. సోమవారం సందర్భంగా శివుడికి శాల్యాన్నాన్ని సమర్పించి భక్తులకు పంచిపెట్టినట్లయితే గృహంలో శుభకార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. శుభకార్యక్రమాల పరంగా ఎలాంటి ఆటంకాలు ఉండవని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి సోమవారం సందర్భంగా అన్ని రకాలైనటువంటి కష్టాలు సమస్యలు అధిగమించటానికి, కార్యసిద్ధిని పొందటానికి, శుభము లాభము చేకూరటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు మంగళవారం భూములు కొనాలన్నా అమ్మాలన్నా, గృహాలు కొనాలన్నా అమ్మాలన్నా ఆటంకాలేవీ లేకుండా ఉండాలంటే, త్వరగా జరగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.